హలో ఫుడీస్, ఇక్కడ దూరంగా ఒక షాప్ కనపడుతుంది. ఏమనుకుంటున్నారా? ఇది ఒక టిఫిన్ సెంటర్ అండి. అండ్ ఇక్కడ దోశ జస్ట్ 250 రూపీస్ మాత్రమే. ఇదే ఆ ఫేమస్ కడప దువ్వూరు దోశ సెంటర్. ఈ దోశ సెంటర్ పెట్టి 40 ఇయర్స్ అయిందంట. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న డైలాగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈయన. ఓరి నాయనో, ఇదెక్కడి ప్రైస్ రా బాబు, సిటీలో కూడా ఇంత కాస్ట్లీ దోశను చూడలేదు కదరా అని అనుకుంటున్నారా? ఆ దోశ ఎందుకు అంత కాస్ట్లీ అంటే ఆ దోశ నెయ్యిలో స్నానం చేసి మరీ వస్తుంది. కావాలంటే మీరే చూడండి. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన నెయ్యి వేయడం ఫస్ట్ టైం. అంత వేడి వేడి దోశని ఆయన చేతితో తిప్పుతుంటే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. చూస్తున్నారుగా దోశ నెయ్యిలో ఎలా స్నానం చేస్తుందో. అండ్ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ముందు ముందు ఇంకా ఉంది. కడప సైడ్లో మసాలా దోశలో మసాలా ఇలా సెమీ సాలిడ్ గానే ఉంటుంది. ఆ రెడ్ కలర్ లో ఉండేది ఎర్ర చట్నీ అంటారు. ఇలా పైన చల్లేదాన్ని పప్పుల పొడి అంటారు. దీన్ని గన్ పౌడర్ అని కూడా అంటారు. కొంచెం నెయ్యి వేస్తామా? వద్దు వద్దు. చాలా మళ్ళీ ఇది మూడోసారి అండి నెయ్యి వేయడం. చాలా ఇంకా వేయాలా అని కూడా అడుగుతున్నాడు ఆయన. రెండు వాళ్ళకా నూనె ఒక నెయ్యి దోశ అక్కడ కూడా లోపల. ఇప్పుడు ఇవన్నీ నెయ్యి దోశలే కదా. ఫైనలీ దోశ వేయడం అయితే అయిపోయింది. మన ప్లేట్లోకి రావడమే ఆలస్యం. ఇంకా ఆ నెయ్యి అండ్ జీడిపప్పుతో చాలా హెవీగా అయినట్టయితే నాకైతే అనిపించింది. ఈ దోశ నా ప్లేట్లోకి వచ్చేసింది. ఇంకా తినడమే ఆలస్యం. ఇక మొదలెడదామా? ఆ కడప మసాలా, ఆ రెడ్ చట్నీ అండ్ ఆ గీ బ్లెండ్ అయ్యి సూపర్గా ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్న? 40 సంవత్సరాలు. 41 రన్నింగ్. 41 రన్నింగ్. మీరు దువ్వూరు దోశను ట్రై చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ.